ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికి రైస్ ఇవ్వడం మొదలుపెట్టారు. 2 రూపాయల కేజీ బియ్యం వచ్చింది. కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు. కానీ ఈ రోజు వచ్చిన పరిస్థితులు మారాయి. రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోతున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన, మన అలవాట్ల పైన, లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది. అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఈ రోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు. ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్, ఫిష్, లేకుంటే ఎగ్స్. మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్ డిమాండ్ తగ్గిందని. కరెక్టే, కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం. కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది. అది నా మొత్తం లైఫ్ స్టైల్లోనే మార్చుకున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం. ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం. ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా